నెక్స్ట్ 2 days మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఒక థింగ్ గురించి ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎవరు కూడా మిస్ అవ్వకుండా మార్కెట్ అనాలిసిస్ అయితే వాచ్ చేయండి. దీంతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనిపిస్తుంది, అది డిస్కస్ చేసుకుందాం. ఇదే కాకుండా ట్రంప్ కొన్ని ఎక్విప్మెంట్స్ పైన బ్యాన్ అయితే విధిస్తున్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఈ బ్యాన్ గనక అమలైనట్లయితే మన ఇండియాకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ అయితే లాభపడబోతున్నాయి. అవి ఏం కంపెనీస్ అన్నది కూడా మాట్లాడుకోవాలి. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 539 పాయింట్స్ కరెక్ట్ అయి 76,933 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 116 పాయింట్స్ కరెక్ట్ అయి 24,090 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.47% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కొంచెం టెన్షన్స్ అయితే తగ్గుతున్నట్టుగా కనపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఆయిల్ ట్యాంకర్స్ అయితే పాస్ అవుతున్నాయి, ఆయిల్ ఫ్లో కూడా బాగానే జరుగుతున్నది ఇక్కడ నుంచి అని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇరాన్ అండ్ ఒమన్ మధ్యన కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ పాజిటివ్ గానే ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఓవరాల్ గా ఇది ఒకటి పాజిటివ్ సినారియో. కాకపోతే నెక్స్ట్ 2 days మార్కెట్ పైన ఇంపాక్ట్ చూపించేటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఉన్నది. దాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాక్ చేయాలి. అదే ఈసారి జరగబోయేటువంటి జాక్సన్ హోల్ మీటింగ్. ఆల్రెడీ మనం మండే వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లోని రేపు యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి కెవిన్ వార్ష్ అయితే మాట్లాడబోతున్నారు. జనరల్ ఏంటంటే ఈయన యుఎస్ ఫెడ్ గా అపాయింట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా యుఎస్ గ్రోత్ రిలేటెడ్ గా కావచ్చు, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కావచ్చు, అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారా తగ్గిస్తారా వీటి రిలేటెడ్ గా ఎటువంటి గైడెన్స్ కూడా ఇవ్వలేదు. సో అతని దగ్గర నుంచి ఆ గైడెన్స్ రాకపోయేసరికి మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కనపడింది. కానీ ఈసారి జాక్సన్ హోల్ మీటింగ్ లోని డెఫినెట్ గా ఈయన యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. దట్టు ఇప్పుడు వార్ ఇలా కంటిన్యూ అవుతుండడం, ఇటువంటి ఇష్యూస్ ఉండడం వలన డెఫినెట్ గా యుఎస్ ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరగచ్చు కదా. దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఈయన ఏమైనా కామెంట్ చేస్తారా లేదా అని చెప్పి గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లో రేపు గనక ఈయన ఎటువంటి స్టేట్మెంట్స్ చేసిన అంటే ఇంట్రెస్ట్ రేట్స్ త్వరలో పెంచుతాం, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తాం అని అటువంటి స్టేట్మెంట్స్ ఏమైనా చేశారనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ వీక్ లోని మార్కెట్స్ పైన పడేటువంటి అవకాశం ఉన్నదన్నది ఇన్వెస్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంట్స్ మార్కెట్స్ పైన కాదు గోల్డ్ పైన కూడా పడుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కనుక పెంచారనుకోండి అది డెఫినెట్ గా గోల్డ్ రిలేటెడ్ గా కూడా కొంత నెగిటివ్ ప్లే చేస్తుంది. సో అతను ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాం త్వరలోనే అండ్ అగ్రెసివ్ గా ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తాం అన్నట్టుగా ఏమైనా కామెంట్స్ చేస్తే మార్కెట్ పైన అండ్ గోల్డ్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఇన్వెస్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ రిలేటెడ్ గా మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నెంబర్స్ పెద్దగా ఏమీ రాలేదు. ఇన్ఫాక్ట్ ఈ నెంబర్స్ మార్కెట్ ని డిసప్పాయింట్ చేసినా కూడా స్టాక్ లో పెద్దగా ప్రెషర్ చూడలేదు. ఈవెన్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ అనేది కనపడింది. స్టాక్ లోని ఇంత పాజిటివ్ మూమెంట్ కనపడింది, దట్టు నెంబర్స్ వీక్ గా వచ్చిన తర్వాత ఇంత పాజిటివ్ మూమెంట్ ఎందుకు కనపడిందంటే ఈ రోజు వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ అయితే కండక్ట్ చేసింది. ఈ రోజు మార్నింగ్ ఆ కాన్ కాల్ లో మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. కాన్ కాల్ అయితే అటెండ్ అయ్యాం. దీనిలో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 400 crores రెవెన్యూ ఏదైతే చేస్తామని చెప్పి ప్రీవియస్ గా గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ని మేము ఈజీగా అచీవ్ చేస్తాం, పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర ఆల్రెడీ 1000 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది కదా. ఆ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అవ్వలేదు. ఈ జనవరి నుంచే స్టార్ట్ అయింది కొంత, అండ్ సెప్టెంబర్ కి అది కొంత పెరిగింది, అండ్ ఇక్కడి నుంచి కూడా నెక్స్ట్ జనవరికి ఇంకా పెరుగుతుంది. దానివల్ల ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని వీళ్ళ నెంబర్స్ లో ఆ గ్రోత్ క్లియర్ గా కనపడుతుందని, దాని ద్వారా వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే 400 crores గైడెన్స్ ఇచ్చారు కదా రెవెన్యూస్ రిలేటెడ్ గా, ఆ గైడెన్స్ ని ఈజీగా అచీవ్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. నో కంపెనీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఐపీఓకి వచ్చినప్పుడే ఐపీఓ వీడియోలో క్లియర్ గా చెప్పాం కదా, ఈ కంపెనీలో ఏంటంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర మెయిన్ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఉన్నది. వీళ్ళకి ఏంటంటే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లో యూజ్ చేసేటువంటి 3-phase డ్రైవ్ ప్రొపల్షన్ సిస్టమ్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా అప్రూవల్ వచ్చింది. ఆ అప్రూవలే కంపెనీకి బిగ్ బ్రేక్ త్రూ. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఐపీఓకి వచ్చినటువంటి టైంలోనే వీళ్ళ దగ్గర పెద్దగా నెంబర్స్ అవి లేవు. సో దాని గురించి కూడా ఆ టైంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నెంబర్స్ లేకపోయినా వీళ్ళకి ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది కంపెనీకి ఒక బెనిఫిట్. దాంతో పాటుగా వీళ్ళు ఆల్రెడీ క్యాపెక్స్ అది కూడా చేసుకున్నారు. సో దాని రిలేటెడ్ గా ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ గనక మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఫుల్ ఫ్లెజ్డ్ గా సెకండ్ హాఫ్ లో గనక జరిగిందనుకోండి, డెఫినెట్ గా వీళ్ళ నెంబర్స్ లో మనకి ఆ గ్రోత్ కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ గైడెన్స్ రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వచ్చాయో స్టాక్ లో అయితే ఈరోజు పాజిటివ్ మూమెంట్ కనపడింది.
మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఇక్కడ నుంచి వీళ్ళ గ్రోత్ ని కనుక సెకండ్ హాఫ్ లో స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా అది కంపెనీకి అయితే పాజిటివ్ కానుంది. బట్ వాళ్ళు డ్రైవ్ చేయగలరా లేదా అన్నది మనం చూడాలి. బట్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కంపెనీ, అది టెక్నాలజీ అడ్వాంటేజ్ ఉన్నటువంటి కంపెనీ కదా. ఇటువంటి కంపెనీస్ ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ట్రాక్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ కిమ్స్ హాస్పిటల్ యొక్క ఎండి ఉన్నారు కదా, బొల్లేని భాస్కరరావు గారు, ఆయన రీసెంట్ గానే సిఎన్బిసితో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హాస్పిటల్ సెక్టర్ లో ఏం జరుగుతుంది అండ్ గ్రోత్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి కూడా క్లియర్ గా అర్థమవుతాయి. సో ఆయన ఏమంటున్నారంటే, రీసెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ బిల్స్ ఉన్నాయి కదా, ఆ బిల్స్ పైన క్యాప్ విధించొచ్చు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది కదా. పార్లమెంటరీ కమిటీ కూడా బిల్స్ అయితే క్యాప్ విధించాలని సిఫార్సు చేసినట్టుగా కూడా అప్డేట్స్ వచ్చాయి కదా. ఈ బిల్స్ పైన క్యాప్ విధించినట్లయితే హాస్పిటల్ సెక్టర్ లో ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది, ఎస్పెషల్లీ హాస్పిటల్ సెక్టర్ లోని ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఓన్లీ ఇన్ఫ్రా రిలేటెడ్ గానే కాదు, అడ్వాన్స్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ పైన కూడా హాస్పిటల్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఈ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వలన యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే కూడా తగ్గుతుంది. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు జాబ్ క్రియేషన్ కూడా అలాగే జరుగుతుంది కదా. సో దాంతోని హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఎక్స్పెండిచర్ అయితే భయంకరంగా పెరుగుతున్నది. సో ఆ ఎక్స్పెండిచర్ పెరగడం వలన డెఫినెట్ గా ఫ్యూచర్ లోని హాస్పిటల్ బిల్స్ కూడా పెరుగుతాయని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ రీసెంట్ గా మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా హాస్పిటల్ బిల్స్ అయితే పెరుగుతున్నాయి కదా. దాంతోనే హాస్పిటల్స్ యొక్క ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ నెంబర్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది. ఫ్యూచర్ లో కూడా అది పెరుగుతుందంటే డెఫినెట్ గా అది హాస్పిటల్స్ కి అయితే పాజిటివ్ అవుతుంది. కాకపోతే సామాన్యులు ఎవరైతే హాస్పిటల్స్ కి వెళ్తుంటారో వాళ్ళ పైన బిల్స్ అయితే భయంకరంగా పెరిగిపోతాయి కదా. ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్కి బిల్ ఎంత పడుతుందో మనందరికీ తెలుసు. సో ఫ్యూచర్లో ఇంకా బిల్స్ పెరుగుతాయంటే డెఫినెట్గా హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళపైన ఆ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ మన పైన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది మ్యాండేటరీ. సో మీలో ఎవరైనా ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక్క హాస్పిటల్ బిల్ చాలు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అయిపోవడానికి. అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు అవి పే చేయడానికి అప్పులు కూడా చేయవలసి వస్తుంది. సో అందుకని ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. మంచి హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా మనకి సెట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏది బెస్ట్ అని చెప్పి ఆలోచిస్తాం కదా. దీని రిలేటెడ్ గా మీరు స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అయినటువంటి డిటోలోని మీకు కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ అడ్వైజర్ మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. అండ్ అంతేకాకుండా వీళ్ళ దగ్గర నుంచి మీకు 24/7 క్లెయిమ్ సపోర్ట్ సర్వీసెస్ కూడా లభిస్తాయి. మనకి ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు, క్లెయిమ్ టైంలో కూడా సపోర్ట్ కావాలి కదా, ఆ సపోర్ట్ సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే డిటోక్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కొన్ని పవర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనబడుతున్నది. యాక్చువల్లీ యుఎస్ అండ్ చైనా మధ్యన ఇష్యూ చాలా రోజుల నుంచి నడుస్తుంది కదా. చైనాకి చెందినటువంటి ఏవైనా ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలంటే యుఎస్ సెక్యూరిటీ కన్సర్న్స్ అయితే కంటిన్యూస్ గా రైజ్ చేస్తూనే ఉన్నది. దీనిలో భాగంగా యుఎస్ ఎనర్జీ గ్రిడ్ లో యూజ్ చేసేటువంటి కొన్ని పవర్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చైనా నుంచి వచ్చేటువంటి పవర్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా ట్రంప్ గవర్నమెంట్ కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తూ ఆ పవర్ ఎక్విప్మెంట్స్ పైన బ్యాన్ విధించడానికి అయితే ముందుకు వెళ్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ త్వరలోనే బ్యాన్ విధించచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ బ్యాన్ గనక విధించినట్లయితే మన ఇండియాకి చెందినటువంటి సిజీ పవర్ కావచ్చు, జీ వెర్నోవా కావచ్చు, హిటాచి ఎనర్జీ కావచ్చు, అండ్ అలాగే దీంతో పాటు ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా యుఎస్ లోని మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. సో ఈ బ్యాన్ విధించిన తర్వాత యుఎస్ నుంచి మన కంట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ కి అయితే ఆర్డర్స్ రావచ్చని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి ఫర్దర్ గా ఏం జరుగుతుంది అన్నది. నెక్స్ట్ ఈ మే మంత్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ పైన డ్యూటీని అయితే పెంచింది కదా. సో ఆ పెంచినటువంటి డ్యూటీని ఇప్పుడు గవర్నమెంట్ కట్ చేయడానికి చూస్తున్నదని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. గోల్డ్ ఇంపోర్ట్స్ పైన డ్యూటీని కట్ చేసినట్లయితే డెఫినెట్ గా అది జ్యువెలరీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ అవుతుంది. దట్టు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ త్వరలో స్టార్ట్ అవుతుంది కదా. ఈ టైంలోని మనకి ప్రైస్ కట్ చేయడం వల్ల గోల్డ్ ధర కొంత మన ఇండియాలో తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్ గా మనకి గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ పెరగచ్చు. డిమాండ్ పెరిగి సేల్స్ పెరిగింది అనుకోండి, జ్యువెలరీ కంపెనీస్ కి అది బిగ్ పాజిటివ్. కాకపోతే గోల్డ్ లోన్స్ ఇచ్చేటువంటి ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, వాళ్ళ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేయడం వల్ల గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది కదా. ప్రైస్ తగ్గిన తర్వాత వీళ్ళు గోల్డ్ లోన్స్ ప్రీవియస్ గా ఏవైతే ఆఫర్ చేశారో ఆ గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ డిఫాల్ట్ చేశారనుకోండి, డిఫాల్ట్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ సెల్ చేసిన తగ్గినటువంటి ప్రైస్ వలన ఆ గోల్డ్ లోన్ ఆఫర్ చేసిన
చేసినటువంటి ఎన్బిఎఫ్సిస్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ డ్యూటీ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా రాలేదు. చూడాలి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ రిలేటెడ్ గా ఒక న్యూస్ వచ్చింది. యాక్చువల్లీ ఈ న్యూస్ ప్రీవియస్ గా కూడా రావడం జరిగింది, కాకపోతే ఆ టైంలో ఈ ఇష్యూ అయితే ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్స్ లోని ఐటీసీ ఇన్ఫోటెక్ వాళ్ళు హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క ప్రమోటర్ దగ్గర ఉన్న కంప్లీట్ స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ జరుపుతున్నారని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈసారైనా ఈ డీల్ ముందుకు వెళ్తుందా లేదా అన్నది మనం చూడాలి. లాస్ట్ టైం జనవరిలోని న్యూస్ వచ్చింది, కానీ అప్పటి నుంచి మళ్ళీ దీని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు న్యూస్ వస్తుంది. దీని రిలేటెడ్ గా హ్యాపీయెస్ట్ మైండ్స్ ఏమైనా రియాక్ట్ అవుతుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మెమరీ చిప్ కాస్ట్లు భయంకరంగా పెరిగిపోవడంతో మనకి ల్యాప్టాప్, పీసీ వీటి ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చాయి కదా. వేరియస్ బ్రాండ్స్ అయితే వాళ్ళ ప్రైస్లను పెంచేసాయి. ఇప్పుడు ఈ ప్రైస్లు ఇంకా తగ్గకపోగా డివైస్ కాస్ట్ లోని ఆల్మోస్ట్ 50% దీని కాస్టే అవుతుందని, సో దీంతో మరొకసారి వేరియస్ బ్రాండ్స్ 5 to 10% వరకు కూడా ల్యాప్టాప్, పీసీ అండ్ టాబ్లెట్స్ యొక్క ప్రైస్లు పెంచేటువంటి అవకాశం ఉన్నదని, ఈ అనదర్ రౌండ్ ఆఫ్ ప్రైస్ హైక్ అక్టోబర్, డిసెంబర్ లో ఉండొచ్చు అన్నట్టుగా ఏసెస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మరొకసారి ప్రైస్ హైక్ కనుక జరిగినట్లయితే కొత్తగా ఎవరైనా ల్యాప్టాప్స్, పీసీస్ ఇటువంటివన్నీ కొనుక్కోవాలన్నట్లయితే వాళ్ళపైన అయితే అదనపు భారం పడబోతుంది. కంపెనీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే పెరిగినటువంటి మెమరీ చిప్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళ మార్జిన్స్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు. బట్ ప్రైస్ ఇంతలా పెరిగిపోయిన తర్వాత కొంత సేల్స్ అయితే తగ్గేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ జీ ప్రమోటర్ అనేటువంటి సుభాష్ చంద్ర ఉన్నారు చూడండి. ఈయనకి పర్సనల్ గా ఎన్సీఎల్టీ రిజల్యూషన్ కి అయితే వెళ్లారు. ఈయనకు ఉన్నటువంటి లోన్స్ రిలేటెడ్ గా అది ప్రీవియస్ గానే వెళ్లారు. దాని రిలేటెడ్ గా ఇప్పుడు ఎన్సీఎల్టీ అయితే ఫైనల్ ఆర్డర్ ని పాస్ చేసింది. టోటల్ గా ఈయన 22,000 crores వర్త్ పే చేయాలని చెప్పి ఈయన పైన క్లెయిమ్స్ ఉన్నట్లయితే దానిలోని 99.97% కట్ చేసి జస్ట్ 6.5 crores పే చేస్తే సరిపోద్దని చెప్పి ఎన్సీఎల్టీ అయితే తీర్పివ్వడం జరిగింది. అంటే ఏంటంటే నేను పే చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసిన తర్వాత ఏమవుతుంది, అది ఎన్సీఎల్టీ రెజల్యూషన్ కి వెళ్తుంది కదా. రెజల్యూషన్ కి వెళ్ళిన తర్వాత ఎన్సీఎల్టీ అయితే ఈ తీర్పుని పాస్ చేయడం జరిగింది. ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి ఈ తీర్పు వలన ఎవరైతే లోన్స్ ఇచ్చుంటారో వాళ్ళ పైన బిగ్ ఇంపాక్ట్ అయితే పడబోతుంది. ఈయనకి ఇచ్చినటువంటి టోటల్ లోన్ లోని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళే 1,300 crores వరకు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ కేస్ కి అగైనిస్ట్ గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఎన్సీఎల్టీ లోని అపీల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు దీని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఏ బ్యాంక్ అవనివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అవనివ్వండి, ఇంతలాగా డబ్బులు కోల్పోయినట్లయితే వాళ్ళకి అది నష్టం కదా. సో ఆబ్వియస్ గా ఈ కేసుకి అగైనిస్ట్ గా వాళ్ళు అపీల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు అపీల్ చేసుకుంటే ఫైనల్లీ మళ్ళీ కేసు ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ హ్యుండై మోటార్స్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్ డే లో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. మన ఇండియాలోని 2030 వరకు కూడా వీళ్ళు 26 లాంచెస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇన్ని కొత్త లాంచెస్ చేయడం ద్వారా వీళ్ళ రైవల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తామని, సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేయబోతున్నటువంటి ఈ మోడల్స్ లోని చాలా చేంజెస్ అయితే తీసుకురాబోతున్నట్టుగా హ్యుండై మోటార్ కంపెనీ యొక్క CEO అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసేటువంటి వెహికల్స్ కి ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది హ్యుండై వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ లోని సింగ్టెల్ వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని బ్లాక్ డీల్ లో సెల్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇన్వెస్టర్ డే లో భాగంగా సింగ్టెల్ వాళ్ళు అయితే కామెంట్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ బ్లాక్ డీల్ యాజ్ ఆఫ్ నౌ వెంటనే ఓపెన్ అవ్వదు. బట్ ఈ బ్లాక్ డీల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ టైంలోని మనకి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ భారతీ ఎయిర్టెల్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ టైంలో స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టైర్ కంపెనీస్ రిలేటెడ్ ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గా రబ్బర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ ఆల్మోస్ట్ 2013 లోని రబ్బర్ ప్రైస్ ఏ రేంజ్ లో ఉండేదో అంత హై ప్రైస్ అయితే ఇప్పుడు టచ్ చేశాయని. సో వీళ్ళకి మెయిన్లీ టైర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా మెటీరియల్ ఏంటి, రబ్బరే కదా. రబ్బర్ కాస్ట్ ఇంతలా పెరిగిపోయిందంటే వాళ్ళు ఒక్కసారి టైర్ ప్రైసెస్ పెంచేసి ఎండ్ యూజర్ కి ఆ ప్రైస్ ని పాస్ ఆన్ చేయగలరా అంటే వెంటనే అలా చేయడం కుదరదు. కాబట్టి డెఫినెట్ గా టైర్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ రబ్బర్ ప్రైస్లు ఎన్నాళ్ళ వరకు అయితే ఇంత హైలో ఉంటాయో అంతవరకు కూడా కొంతవరకు టైర్ కంపెనీస్ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యుఎస్ లోని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ త్వరలోనే సెమీ కండక్టర్స్ పైన మరొకసారి కొత్త టారిఫ్స్ ని విధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా రూటర్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా యుఎస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్ యుఎస్ లోని వేరియస్ ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి టారిఫ్స్ వేసుకుంటూ వెళ్తుంది కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెంచాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నదని, దాంతోనే ఇప్పుడు సెమీ కండక్టర్స్ పైన చాలా హై టారిఫ్స్ అయితే వేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి దీని రిలేటెడ్ గా యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి మహీంద్రా లైఫ్ స్పేసెస్ డెవలపర్స్ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 741 crores వర్త్ ఎల్ఓఏ అయితే వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు
మహేంద్ర రెయిన్ ఫారెస్ట్ అండ్ అలాగే మహేంద్ర బీకాన్ హిల్ ఈ 2 ప్లేసెస్ లో కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా సిమెన్స్ వాళ్ళతోని ఒక నాన్ బైండింగ్ MOU అయితే వీళ్ళు సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళు ఇంటర్నేషనల్ మెట్రో రోలింగ్ స్టాక్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా ఇద్దరు కలిపి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీని ద్వారా వీళ్ళు కొత్త బిజినెస్ ఆర్ కొత్త ఆర్డర్స్ ని విన్ అవ్వగలిసినట్లయితే డెఫినెట్ గా అది టిటగ్రా అండ్ అలాగే సిమెన్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వీళ్ళ సక్సెస్ఫుల్ మోడల్ అయినటువంటి టీవీఎస్ జూపిటర్ ఉన్నది కదా, ఈ టీవీఎస్ జూపిటర్ లోని టీవీఎస్ జూపిటర్ డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ రేంజ్ మోడల్ అయితే లాంచ్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ జూపిటర్ డ్యూయల్ టోన్ మోడల్ కూడా సక్సెస్ అయ్యి బాగా సేల్స్ కనుక జరిగినట్లయితే అది టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళ కార్బన్ ఎమిషన్ ని తగ్గించుకుని నెట్ జీరో సైడ్ అయితే మూవ్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి కదా. దీనిలో భాగంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి స్టెరిలైట్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా 100% గ్రీన్ పవర్ వైపు మూవ్ అవుతున్నట్టుగా, దీని ద్వారా వీళ్ళ G657A2 ఫైబర్ ఏదైతే ఉన్నదో దీనిలోని కార్బన్ ఎమిషన్ ని 80% వరకు కూడా వీళ్ళు తగ్గిస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇండియాలోని వీళ్ళ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ 100% గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ షిఫ్ట్ అవుతున్నట్టుగా కూడా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గెస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా, మీరు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. రిటో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.